హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయ కారం అనేది చూయించబోతున్నాను. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకరకాయ కారం అనేది చాలా వెరైటీస్‌లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక వెరైటీ చూయించబోతున్నాను మీకు. ముందుగా ఈ కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేసేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న కళాయి తీసుకోవాలి. ఇలా మందంగా ఉన్న కళాయి తీసుకోవటం వల్ల కర్రీ అనేది ద్వారగా డ్రై రోస్ట్ అయిపోతుంది. మనకి 10-15 రోజుల వరకు అయితే ఈజీగా స్టోర్ ఉంటుంది. మాడటం, అడుగంటటం అనే ప్రాబ్లం అయితే అస్సలు రాదు. కాబట్టి ఇలా అడుగు మందంగా ఉన్న కళాయి తీసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కారం కాబట్టి. ఇక్కడ ఒక 10 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది నూనె, అంతవరకు వేసాను నేను. మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి ద్వారగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఈ కాకరకాయలు చూపిస్తున్నాను కదా, కాకరకాయ ముక్కలు అవి నేను ఈరోజు ప్రిపేర్ చేయాలంటే నిన్న నైటే ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేసేసి మంచిగా వాష్ చేసేసి బయట పెట్టాను. నైట్ అంతా వడబడి ఉన్నాయి కదా, నైట్ అంతా వడబడిపోయిన ఈ కాకరకాయల్ని మార్నింగ్ ఇలా సన్నగా కట్ చేసేసాను. నేను సన్నగా కట్ చేసి ఆఫ్టర్నూన్ 2:00 అప్పుడు ఇలా ఫ్రై చేస్తున్నాను. మార్నింగ్ కట్ చేసిన కాకరకాయలు ఆఫ్టర్నూన్ 2:00 అంటే ఆల్మోస్ట్ మనకి వడబడిపోయి కాకరకాయలో నీరంతా తగ్గిపోతుంది కదా. ఇదిగోండి, ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఏవైతే సన్నగా తరిగి ఉంచుకున్నానో అవి కూడా దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసి నేను ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేశాను. పసుపుతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. సిమ్లో పెట్టుకోవాలి, పూర్తిగా సిమ్లోనే ఉండాలి. అప్పుడే మనకి కర్రీ అనేది ద్వారగా నీరంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది. అలా ఫ్రై అయితే ఇక సైడ్ డిష్గా మనకి మంచిగా పనిచేస్తుంది. ఇది ఏ కర్రీ సైడ్ డిష్కి అయినా సరే బాగుంటుంది. సాంబారు, పప్పు అట్లాంటి వాటిలోకి. ఇదిగోండి, ఇక్కడ ఎర్రగా వేగింది కదా, నేను చూపిస్తున్నాను. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే హాఫ్ ఆఫ్ ద కర్రీ మొత్తం వేగిన తర్వాత అప్పుడు సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ అనేది పోపులో అస్సలు వేయొద్దు, ఉల్లిపాయ మాడిపోతుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా అవుతుంది. ఇదిగోండి, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఈ స్టేజ్లో యాడ్ చేశాను నేను. ఆల్మోస్ట్ కాకరకాయ కర్రీ అనేది 50% ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేశాను. ఇవి మగ్గుతూ ఉండగా మనం కారం అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ కారం ప్రిపేర్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక చిన్న కప్పు వరకు వేయించిన శనగపప్పు ఉంటాయి కదా అవి, అలాగే 15-20 వరకు వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడ పచ్చికారం యాడ్ చేస్తున్నాను నేను. పచ్చికారం అనేది ఇంట్లో పట్టించిన కారమే, చాలా ఘాటుగా ఉంది. ఆ పచ్చికారం మొత్తం కలిపేసేసి గ్రైండ్ చేసి ఇలా ఫ్రై అవుతున్న కర్రీలో వేయాలి. చూశారు కదా, ఉల్లిపాయలు కూడా మొత్తం ఎర్రగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ప్రిపేర్ చేసేసుకున్న కారాన్ని కాకరకాయ కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలా కారం యాడ్ చేయటం వల్ల కర్రీ టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. చూస్తున్నారు కదా, కారం చాలా బాగా మంచిగా ఫ్రై అయింది ముక్కల్లో కలిసి. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులోనూ మళ్ళీ పాలకూర పప్పు కానీ ఏదైనా ఆకుకూర పప్పు కాంబినేషన్కి కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. సాంబార్కి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.